రణ్వీర్ సడన్గా అమరేంద్రతో అంజలిని మాతో తీసుకువెళ్ళొచ్చా అని అడుగుతాడు. అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే మిస్సమ్మ, ఇంట్లో వారు ఎవరు తోడు లేకుండా అంజలిని మీతో ఎలా పంపిస్తామని అనుకున్నారు అని మిస్సమ్మ అందరి ముందు రణ్వీర్తో అంటుంది. అంతలో పక్కనే నేనుంటాను కదా మిస్సమ్మ అని మనోహరి చెప్తుంది. ఏమండి, అంజలి సేఫ్టీ గురించి నేను స్పెషల్గా కేర్ తీసుకుంటానండి. 2 రోజుల్లో మనోహరి గారితో పాటు అంజలిని నేను తిరిగి పంపిస్తాను అని రణ్వీర్ అంటూ ఉండగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆరు కిటికీలో నుంచి చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ అమర్తో, పైగా పిల్లలకి స్కూల్ కూడా ఉంది, ఇప్పుడు వద్దు అండి అని మిస్సమ్మ అమర్తో చెప్తుంది. అంజలిని పిలిచి అడుగుదాం, తను వెళ్తానంటే పంపిద్దాం, లేదంటే లేదు అని అమర్ మిస్సమ్మతో అంటాడు. ఇక అంజలిని పిలిచి, మనోహరి రణ్వీర్ అంకుల్తో పాటు నువ్వు కలకత్తాకి వెళ్తావా అని అమర్ అంజలితో అడుగుతాడు. ఇక 6 కిటికీలో నుంచి వెళ్ళను అని చెప్పు అంజు అంటూ బాధగా చూస్తుంది. ఇక చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.